వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు మరొకసారి ఇర్కాటంలో పడ్డాయి. ఏదైతే విద్యార్థులు గ్రూప్ 1 పరీక్షకు అటెండ్ అయ్యారో అందులో పరీక్ష అటెండ్ అయిన సమయంలోనే 21,075 మంది అక్కడ ఫస్ట్ చూపెట్టినప్పటికీ లాస్ట్ సమరి ప్రకటన సమయంలో 21,085 మంది విద్యార్థులకు సంబంధించింది ఫలితాలలో వెల్లడించారని, అలాగే అక్రమాలు జరిగాయని, పరీక్షా కేంద్రాలకు సంబంధించి గతంలో ఎప్పుడైతే వారు నిర్వహించేటప్పుడు చెప్పారో సెంటర్స్ను 50 సెంటర్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత దాని తర్వాత ఒక్కసారిగా 51 సెంటర్స్ అయ్యాయని, అంటే సెంటర్స్ ఏదైతే ఎక్కువ అయ్యాయని, అలాగే విద్యార్థులకు సంబంధించింది ఒకే ఒక పరీక్షా కేంద్రం నుండి కొంతమంది 71 మంది దాకా ఒకే సేమ్ మార్క్స్ తీసుకొని వాళ్ళు ఎంపికయ్యారని చెప్పుకుంటూ దానికి పరీక్షను రద్దు చేయాలని కల్వకుంట్ల కవిత ఏదైతే డిమాండ్ చేశారో ఆ విషయంపై వాస్తవంగా గత ప్రభుత్వంలో అనేక మార్లు పరీక్షలు రద్దు కాబడ్డాయి. అనేక పరీక్షలు, అది గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, అనేక పరీక్షలు అనేక దఫాలుగా వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహించలేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తున్నా అని చెప్పిన సమయంలోనే ఈరోజు పరీక్ష నిర్వహించిన తర్వాత ఫలితాలు వచ్చినాక కోర్టు ద్వారా అక్కడి నుంచి వెళ్ళి కోర్టు వారికి సంబంధించిన దాన్ని ఆపయాలే అని సుదీర్ఘమైన వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు. దాన్ని పరిశీలించిన సమయంలోనే అవకతవకలు జరిగాయి. ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రైవేట్ అయితే ఉన్నత విద్యా మండళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పరీక్షకు సంబంధించిన ఆ పత్రాలను సరిచేయడానికి పత్రాలను పరీక్షించడానికి ఏమంటారు దాన్ని కరెక్షన్స్ చేయడానికి, దాన్ని మార్క్స్ చేయడానికి ఇచ్చినప్పుడు ఎవరైతే విశ్రాంత అధ్యాపకులు వాళ్ళతో చేయించడం పట్ల కూడా నిరసన వ్యక్తమై దాని మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ కల్వకుంట్ల కవిత ఈరోజు దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అసలు వాస్తవానికి రద్దు చేయడం అవసరమా? వాస్తవానికి అవకతవకలు జరిగాయా? ఈ విషయాలపై ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ నిర్వహిస్తున్న ఈ డిబేట్ గ్రూప్ 1 పరీక్ష రద్దు అవుతుందా, రద్దు చేస్తారా అనే దానిపై ఈరోజు చర్చలో మనతో పాల్గొనడానికి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి రొయ్యూరు శేషసాయి గారు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్కు సంబంధించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్వై థామస్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్ లింక్లో ఉన్నారు. మరొక బద్దం డానియల్ గారు విద్యావేత్త, రిటైర్డ్ ఎంఈఓ గారు కూడా మరికొద్ది సేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. అలాగే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులైనటువంటి కుమార్ నాయక్ గారు కూడా మనతో అవుతారు. ఒక విషయం కానీ పరిశీలిస్తే కల్వకుంట్ల కవిత దీనికి సంబంధించింది రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతంగా డిమాండ్ చేశారా లేక బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారా అనేది మాత్రం ఇప్పటిదాకా మనకు నిర్ధారణ కాలేదు. ఒకవేళ కనుక కల్వకుంట్ల కవిత కనుక పర్సనల్గా చేసినట్టయితే అది దానికి ఎలాంటి స్పందనకు సంబంధించి తీసుకుంటారో ప్రభుత్వం అది చూడాల్సిందే. ఒకవేళ కవిత స్టాండ్ అయితే తీసుకున్నారో అది పార్టీ పరంగా తీసుకోవాలంటే వాళ్ళ పార్టీ వైఖరేంటి, పార్టీలో చర్చించిన తర్వాత పార్టీ దీని మీద ఒక సరైన పద్ధతిలో ముందుకు రావాలి. ఏదైతే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారో దీనికి క్యాన్సల్ చేయండి అని అధికారపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారతీయ రాష్ట్ర సమితి రావాలి. కానీ కేవలం కవిత మాత్రం ఈ విషయం చెప్పడం పట్ల అనేక మంది దీనికి వెనుక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్టాండ్ ఏంది, కాంగ్రెస్ స్టాండ్ ఏంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, దీని మీద విశ్లేషించడానికి మా విద్యావేత్త అయినటువంటి బద్దం డానియల్ గారు ఏం చెప్తారో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఒకసారి శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం కవిత డిమాండ్ చేస్తున్నారో రద్దు చేయాలని అది ఎంతవరకు వాస్తవం, దాని మీద మీరు స్పందిస్తారండి యాజ్ ఏ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్. సార్, మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్.
అందరికీ నమస్కారం. యా ప్లీజ్ సార్, గో హెడ్. ఏళ్ళుగా విద్యార్థుల కోరిక మేరకు ఈ ఎగ్జామ్ అయితే జరిగింది, గ్రూప్ 1 అన్ని జరిగినాయి. సరే, అవకతవకలు జరిగినది నిజమే, జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు కూడా కోర్టులో అంశం ఉంది. ఇది హియరింగ్ కూడా 8వ తారీఖు కోర్టు కూడా దీన్ని పరిశీలిస్తుంది. ఏదేమైనా దీనిని ఒక సామరస్యపూర్వకంగా పరీక్ష నిర్వహించి ఈ క్యాన్సిల్ చేయడం అనేది మాకు 50-50% ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లి దీనికి సరైన న్యాయం చేయాలనే మా పార్టీ కోరిక. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవకతవకలు జరగాలి అని సార్, ఇప్పుడు సాంకేతికంగా మనం చూసినట్టయితే ఎప్పుడైతే 21,075 మెంబర్స్ దాంట్లో అటెండ్ అయ్యారు, మెయిన్స్కు ఎగ్జామ్స్కు అటెండ్ అయ్యని చెప్తున్నారు. ఎప్పుడైతే ఫలితాల ప్రకటన సమయంలో అదే స్ట్రెంత్ 21,085 క్యాండిడేట్స్గా ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అండి? టెక్నికల్గా దెర్ ఈజ్ సమ్ ఫాల్ట్స్ అంటే కావచ్చు, ఆ సమయానికి సంబంధించిన ఎవరైతే వారు పంపించారో ఆ పంపించిన దాంట్లో కొంచెం జాప్యం జరిగిందొచ్చు, కానీ ఇంత పెద్ద అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా సార్? అంటే జరిగినాయి అంటే మన పేపర్ల సమాచారం మేరకు కొంచెం శాతం జరిగింది, కానీ మొత్తం జరిగింది అనేది అవాస్తవం. కొంచెం ఇబ్బంది జరిగినాయి. పరిచయ నిర్వహణలో లోపమేది ప్రభుత్వం, ఆ విషయంలో ఏ సందర్భం లేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కోర్టులో కూడా అంశం ఉంది, కోర్టు కూడా నిజాలు తెలుస్తుంది. ఈ పాయింట్ లో మేమైతే రద్దు చేయడం మాట అయితే మేము ఒప్పుకోం. ఎస్, అదే విషయంపై మనం ఒకసారి థామస్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ స్టాండ్ ఏంటంటే చాలా క్లియర్గా మనకు శేషసాయి గారు చెప్పారు, పరీక్ష రద్దు మాత్రం ఒప్పుకోను, దీనికి సంబంధించిన సరైన పద్ధతిలో దాని మీద చర్చ జరగాలి, దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్తున్నారు. థామస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ స్టాండ్ ఉన్నదో మీరు ఈ విషయంపై కవిత చేసిన అలిగేషన్స్ మీద మీ స్పందన ఏంటండి? నమస్కారం అండి. యా ప్లీజ్ గో హెడ్ సార్. ముందు ఎమ్మెల్సీ కవిత గారు తను ఏందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళకి అధికారం కోల్పోయిన కాబట్టి ఎట్లా పబ్లిక్ లో షైన్ కావాలి, ఎట్లా ఒక బర్నింగ్ ఇష్యూ తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలలో ఎలాంటి నిప్పులు పోసి వాళ్ళ జీవితాలతో చెడగాడా, వాళ్ళకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే. ఏదో అవకతవకలు జరినాయని ఆధారాలు లేని అలాంటి హలో వినబడుతుందండి, మీరు మాట్లాడొచ్చు. ఆధారాలు లేని వాటిగా నిందలేయడం కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి మీరు చూసుకున్నట్టయితే యూపీఎస్సీ విజిట్ చేసి, ఢిల్లీలో యూపీఎస్సీ భవన్ విజిట్ చేసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అది ఏ విధంగా అయితే నిర్వహిస్తారో అదే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కూడా ఇట్లా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ విజిట్ చేసి యూపీఎస్సీ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో అదే ప్యాటర్న్ ఉండాలని చెప్పేసి ఐఏఎస్ బుర్రా వెంకటేశం గారిని చైర్మన్ గా నియమించి చాలా స్ట్రిక్ట్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినారు. ఏదో 1-2 చిన్న సాంకేతిక లోపం వల్ల ఎంటైర్ విద్యార్థుల జీవితాన్ని నాశనం చేయాలని కవిత గారు అయితే కంకణం కట్టుకున్నారో ఆమె ఆలోచన కరెక్ట్ కాదు. ఆమె లిక్కర్ స్కాము, వాళ్ళ భూదందాలు, ఇన్ని సంవత్సరాలు దోచుకున్న ఏదైతే ఉందో అవన్నీ కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రజలలో వాళ్ళకి ఉనికి లేదు. ఏదో ఒక బర్నింగ్ ఇష్యూ తేవాలని ముఖ్యంగా మా ప్రభుత్వం మీద బురద జల్ల ప్రయత్నం ఇదంతా కూడా. మేము వచ్చిన ఒక సంవత్సరంలోనే దాదాపు 60,000 ఉద్యోగాలు మేము నియమించినాము. అది మీ ప్రజలందరికీ తెలుసు, మీ జర్నలిస్టులు కానీ విద్యావేత్తలు, ఎంఈఓ మీరంతా కూడా విఘ్నులు మీరు చూస్తున్నారు. ఇట్లాంటి మా ప్రభుత్వానికి సహకరించకపోగా మమ్మల్ని మా మీద బురద చల్లడం అయితే ఇది ఎంతవరకు సబబు కాదు. కవిత గారు ఉంటే ఆమె లీగల్ గా ప్రొసీడ్ గమ్మనండి. కాదు సార్, థామస్ గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్క విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఏదైతే అన్నారో 45 కేంద్రాలు అన్నారు. 45 కేంద్రాలు అన్నాక తర్వాత ఒక్కసారిగా ఒక కేంద్రం 46 కేంద్రాలుగా మారడంలో దాంట్లో అంతర్యం ఏమిటండి? ఏమండి, ఇప్పుడు వాళ్ళు అప్పుడు 2022లో అసలు ఈ పేపర్ లీక్ స్టార్ట్ చేసింది ఎవరండి? అది వేరే, ఇది దాని గురించి కూడా మనం చర్చిద్దాం. అంటే గతంలో ఏదైతే పేపర్ లీక్ జరిగాయో, ఎన్ని వాయిదాలు పడ్డాయో మనకు అందరికీ తెలిసిన విషయమే. దాని మీద ఖచ్చితంగా చర్చ జరిచిద్దాం. ఇప్పుడు చాలా సమయం ఉన్నది కాబట్టి మనం శేషసాయిలు గారిని అడుగుదాం, డానియల్ గారిని అడుగుదాం, అదేగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులైనటువంటి మన కుమార్ నాయక్ గారు కూడా జాయిన్ అవుతారు, వారిని కూడా అడుగుదాం. ప్రస్తుతం ఏదైతే మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 45 సెంటర్స్ అని చెప్పారు. 45 సెంటర్స్లలో మరొక అబ్రప్ట్గా ఒక సెంటర్ను ఎందుకు దానికి ఎక్స్టెన్షన్ చేయవలసి వచ్చిందండి? ఏదంటే మనం ఆన్లైన్ లో ఏది అప్లై చేసుకున్నా కూడా కొన్ని సాంకేతిక లోపాల వల్ల కొన్ని అప్డేట్ అవ్వవు, సర్వర్ ఇష్యూస్ ఉంటాయి. దానికి ఒక సెంటర్ పెట్టడం వల్ల దాని వల్లనే ఈమె కవిత గారు ఎంటైర్ విద్యార్థుల జీవితాన్ని లేక మనము ఈ ఏదైతే ఉద్యోగాలు నియమించుకుంటున్నామో దానికి అందరిది కూడా మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయాలని ఆమె కోరుకోవడం, ఆమె ఇలాంటి పైశాచిక ఆనందం పొందడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి.
యా ఎనీవే మనం మరొకసారి థామస్ గారు మీ దగ్గరకు వస్తాను. ఖచ్చితంగా యూ మస్ట్ గివ్ ఏ ప్రాపర్ ఐ మీన్ సమాధానం ఏదైతే ఉంటుందో మనకు కావాల్సిందల్లా. ఎందుకంటే దిస్ ఈజ్ 2000 దర్దాపుగా 21,000 మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు అంటిపడి ఉన్న సమస్య కాబట్టి దీన్ని మనం చాలా క్లియర్గా మాట్లాడిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. ఫోర్సైజ్ టీవీ తన బాధ్యతగా ఈ పరీక్షలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ ఒక సరైన పద్ధతిలో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నట్టుగా వెళ్తుంది. కాబట్టి ఒకసారి మనం విద్యావేత్త అయినటువంటి బద్దం డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే ఉన్నారో థామస్ గారు చెప్తున్నారు, అలాగే శేషసాయి గారు చాలా బీజేపీ పార్టీ స్టాండ్ కూడా చెప్పారు. వాయిదా మాత్రం క్యాన్సల్ మాత్రం వద్దు, దీని మీద సరైన పద్ధతిలో కోర్టు ఏదైతే అది ఇన్వెస్టిగేట్ చేస్తుందో అది కానివ్వండి అని చెప్పారు. ఇప్పుడు యాజ్ ఏ విద్యావేత్తగా మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అది వేరే సంస్థల ద్వారా మేము దీనికి సంబంధించిన పేపర్స్ను అది ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పారు, కరెక్షన్ చేపిస్తానని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే విశ్రాంత అధ్యాపకులతోనే చేపించారు. దీని విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. యా ప్లీజ్ సార్, గో హెడ్. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు థామస్ గారు చెప్పినట్టుగా నిజమే, చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఊరట కల్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకున్నది, కాదనట్లేదు. కానీ గ్రూప్ 1 మొదటి నుండి కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో నియామకాలు చేపట్టడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఏం జరగటం లేదు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఏం జరగటం లేదు. చాలా రాష్ట్రాలలో బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలిస్తున్నప్పుడు ఆ నాయకునికి ఉండాల, నా రాష్ట్రంలో ఈ నిరుద్యోగులకు నేను మంచి రిటర్న్ టెస్ట్ను కల్పించి మంచి నియామకాలు పారదర్శకంగా చేసినట్టయితే కాంగ్రెస్ యొక్క పరిస్థితి దేశం మొత్తం మీద ఇమిడి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకోవాల్సి ఉంటుంది. కానీ థామస్ గారు ఒక మాట మాట్లాడుతూ ఏదో అవకతవకలు ఉంటాయి కాబట్టి ఇంకా సెంటర్స్ పెంచాల్సి వచ్చింది అని. అంటే 40 సంవత్సరాలు అవకతవకలు అనేది సాంకేతిక లోపాలు అన్నారు, అవకతవకలు చెప్పాలి. అదే సాంకేతిక లోపాలు వల్ల సెంటర్స్ పెంచాల్సి వచ్చింది అనేటువంటిది మాట్లాడారు. కానీ చిన్న తరగతిలోనే 6 నుండి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించేటప్పుడు కామన్ గా అక్కడ రూమ్లు ఉన్నాయా లేదా, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. అటువంటిది గ్రూప్ 1 నెక్స్ట్ టు సివిల్ సర్వెంట్స్ తయారు చేసేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కి సాంకేతికంగా బాగుందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోకుండా గ్రూప్ 1 నిర్వహించడానికి ఆ సెంటరు మనం సెలెక్ట్ చేసామంటేనే అక్కడ ఎంత తప్పిదం జరిగిందో అర్థమైతే ఉన్నది. ఈ రకంగా సెంటర్లను పెంచడమే కాకుండా ఏ సెంటర్స్ నుండి వచ్చారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా సెలెక్ట్ కావడం. కవిత గారు ముసలి కన్నీరు కారుస్తూ ఏదో ఒక లేఖ రాశారు. కానీ టిఆర్ఎస్ హయాంలో కూడా సింగరేణి ఉద్యోగులకు సంబంధించినటువంటి క్లరికల్ పోస్టుల నియామకం జరిగినప్పుడు ఒకే సెంటర్ నుండి 2 రూమ్ల నుండి వాళ్ళకు సంబంధించినటువంటి నిజామాబాద్ క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇట్లాగే గగ్గోలు పెట్టిన నిరుద్యోగులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు మొదలు పెట్టారు. కానీ ఎన్నడూ కూడా బీఆర్ఎస్ దాన్ని వెనుకకు తీసుకోలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనే నియామకం చేసుకున్నారు. అట్లాగే పేపర్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది, అసలు అప్లై చేయలేదు, అమెరికాలో ఉంది, ఈ సమయంలో ఆమెకు ఎట్లా డైరెక్ట్ ఆర్డీఓ పోస్ట్ వచ్చిందని. అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. అంటే మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే, ముఖ్యంగా ఫోర్సైట్స్ టీవీ నుండి మొత్తం ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, అది శ్రీశ్రీ గారి రాసినటువంటి ఆ కవిత గుర్తుకొస్తా ఉన్నది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీరడం పయానత్వం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉన్నది. భారతదేశంలో ప్రతి రాష్ట్రము బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మొన్న వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఈ రకంగా చిన్నాభిన్నం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం అనేటువంటిది క్షమించరాని నేరంగా నేను భావిస్తా ఉన్నాను. రానున్నటువంటి కాలంలో ఇదే అందరూ యూత్ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాలను పడగొట్టేటువంటి దశ వస్తుంది అనేటువంటిది మనం చూడాలి. చాలా దేశాలలో ఏం జరుగుతున్నదో, మరి భారతదేశంలో మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో ఇట్లాంటి ప్రభుత్వాలకు ఇట్లా
టెస్టులు పెట్టి ఫెయిల్ అవుతున్నటువంటి ప్రభుత్వాలకు తప్పకుండా నిరుద్యోగులు గుణపాఠం చెప్తారని చెప్పాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. Right. అందుకని గ్రూప్ 1 లాంటి వాటిని చాలా నిక్కచ్చిగా పారదర్శకంగా నియమించి వాళ్ళని మంచి సర్వెంట్స్ గా తయారు చేయడం అనేటువంటిది ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఇదే విషయంపై శేషసాయి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన డానియల్ గారు చెప్పారో, మన కాంగ్రెస్ నాయకులైనటువంటి యువజన కాంగ్రెస్ నాయకులైనటువంటి మన థామస్ గారు చెప్పారు, ఈ విషయంపై ఒక కేంద్రం నుండి, అంటే గత ప్రభుత్వంలో ఒకే కేంద్రం నుండి, అంటే దాదాపుగా కొంతమందికి సంబంధించిన అక్కడ వచ్చాయి, అమెరికాలో రాసిన వారికి కూడా ఒక ఆడియో పదవులు వచ్చాయి, ఒకే కుటుంబం నుంచి వెళ్ళి ముగ్గురు కూడా అక్కడ ప్రస్తుతానికి ఒకే సేమ్ మార్క్స్ వచ్చాయని చెప్పారు. అది కొన్ని విషయాలలో టెక్నికల్గా మనం చూస్తే మ్యాథ్స్లో కానీ ఇంకా ఇతర సబ్జెక్ట్స్లలో కానీ ఒకసారి 100కు 100 మార్క్స్ రావడం కామన్. అందులో మనం అది తప్పు పట్టవలసిన అవసరం ఉందా? లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే 71 మంది ఒక 2 కేంద్రాల నుండి బయటకు వచ్చారని చెప్తున్నారు, అది దాంట్లో అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారా? మీ ఫోన్ మ్యూట్ అయిపోయిందండి, అన్మ్యూట్ చేయండి. ఈ ఎగ్జామ్ లో, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో అవకతవకలు జరిగినాయి. అది నిర్విధాన అంశం. అది 10 మంది పెరగడం, మీరు చెప్పినట్టుగా 2 సెంటర్లోనే 71 మంది మొత్తం కూడా అర్హత సాధించడం, ఈ అనుమానాలు రేకెత్తిస్తుంది. అనుమానాలు కానీ జరిగినాయి అని మనం ఖచ్చితంగా అది మనం నిశ్చయించలేము కదా. అనుమానాలు వ్యక్తం చేయడంతో తప్పు లేదు, కానీ ఎప్పుడైతే మనం we have to prove it. If there is పరిశీలిస్తుంది ఒక కమిషన్. yes విషయంలో తెలిసింది ముందే, మనము కోర్టులో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. yes అన్ని అనుమానాలు నివృత్తి చేసిన బాధ్యత కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఆల్రెడీ 28వ తారీఖు మళ్ళీ తుది తీర్పు మళ్ళీ చెప్తానంది కోర్టు. కాకపోతే అవకతవకలు జరిగింది, దీన్ని గుణపాఠంగా నేర్చుకోవాలి, సర్దిద్దుకోవాలి. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా డానియల్ గారు ఏదైతే చెప్పారో, ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు అక్కడ ఇలాగే యువకులకు సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని చెప్తున్నారు. ఏ స్టేట్లో రాజ్యాధికారంలో ఉన్న ఏ పార్టీ అయినప్పటికీ, ఏ ప్రభుత్వం ఉన్నదో వారు అవతకలు పాల్పడుతున్నారని చెప్పారు. అది ఎంతవరకు మన భవిష్యత్తుకు సంబంధించిన మన ఉద్యోగస్తులకు, మన నిరుద్యోగులకు దీని మీద ఎలాంటి రిఫ్లెక్ట్ అయిపోతున్నారని భవిష్యత్తులో అని మీరు అనుకుంటున్నారు? నిరుద్యోగులందరూ ఆశగా ఉన్నారు, ఇప్పుడైతే నిరాశగా ఉన్నది వాస్తవం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కానీ మరి మిగతా వాళ్ళని బీజేపీ ప్రభుత్వంలో బీజేపీని అట్లా కాదు కదా. ఇప్పుడు జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ విషయంలో దీన్ని నిశ్చితంగా మనం పరిశీలించి సరైన న్యాయం చేసే బాధ్యత మన అందరిపై ఉంది. ఈ సత్యాంశాలు కోర్టు ఎన్నిసార్లు చెప్పినా మీకు చెప్పింది అవకాశం జరిగింది వాస్తవమే. దీన్ని మనం రేపొద్దున కోర్టు కూడా ఏం చెప్తుందో విన్నాక దీని ఇంకా నిశ్చితంగా మనం దీనిపై చర్చించవచ్చు. రైట్. ఇదే విషయంపై ఒకసారి థామస్ గారి దగ్గర ఆశావాహులు అనేక మంది ఉన్నారు, కానీ అనర్హులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఇప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వాలే కానివ్వండి, అనేక ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది అదే, అంటే అనర్హులకు కూడా అర్హులుగా ప్రకటించడం జరిగింది అని చెప్తున్నారు. కేవలం 2 కేంద్రాల నుంచి వెళ్ళి 71 మంది దీని మీద ఎంపిక కావడం పట్ల, అలాగే ఎంపిక సమయంలో ఏదైతే విశ్వవిద్యాలయంలో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే దాని అభ్యర్థులకు సంబంధించిన పేపర్ను సంబంధించిన సవరించడం జరుగుతుందో, క్యాల్కులేషన్ వాల్యుయేషన్ చేయడం జరుగుతుందో, అందులో విశ్రాంత అధ్యాపకులతోనే వాల్యుయేషన్ చేయించారు. ఫస్ట్ ఏం ప్రకటించారు? మేము ఎవరైతే వేరే విద్యా సంస్థలు ఉన్నాయో ఆ విద్యా సంస్థలకు సంబంధించిన వారికి అప్పగిస్తామని చెప్పారు. కానీ లాస్ట్ మినిట్లో దాన్ని తీసుకొచ్చి విశ్రాంత అధ్యాపకులతోని వాల్యుయేషన్ చేయించారు. ఎందుకంటారు దాన్ని థామస్ గారు? సార్, ఒకటి ఇప్పుడు విశ్రాంతి అధ్యాపకులు అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ సర్వీస్ ని వాడకంలో మనకు తప్పేముందండి చెప్పండి. చెప్పండి. కాదు, ఇప్పుడు చెప్తున్నా, మీరు మనకు కాదు, మనకు ఏదైతే కవిత గారు ఏదైతే ఎలిగేషన్స్ ఇచ్చారో దానికి సరైన సమాధానం ఇవ్వండి. ఎందుకు అలా చేయవలసి వచ్చింది? అలాగే 2 కేంద్రాల నుంచి 71 మంది ఎలా సెలెక్ట్ అయ్యారు? అలాగే ఒక్కసారిగా 10 మంది ఎందుకు ప్రకటించడం జరిగింది, ఎక్కువ ప్రకటించడం జరిగింది? అవును సార్, 71 మంది కాకపోతే 171 మంది కూడా సెలెక్ట్ అవుతారు. వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది, వాళ్ళు రాశారు. కానీ వాళ్ళు 71 మంది సెలెక్ట్ అవడం వల్ల అక్కడ ఏదో తప్పు జరిగింది, అవకతవకలు జరిగిందని కవిత గారు ఎట్లా డిసైడ్ చేస్తారండి? కవిత గారు ఎట్లా ఫైనల్ చేస్తారు?
సార్ ఓకే డానియల్ గారు ఈ విషయంపై మీరేమంటారండి ప్రస్తుతం ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కల్వకుంట్ల కవిత గారే విషయం పెట్టారు కానీ పార్టీ పరంగా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ కనుక వ్యక్తిగతంగా కల్వకుంట్ల కవిత గారు చెప్పారంటే దానికి ఒక విషయం ఉంటుంది. పార్టీ పరంగా వాళ్ళు ఇది ఈ క్యాన్సల్ చెయ్యండి అని వాళ్ళు ఇప్పటిదాకా ఇదైతే చేయలేదు. ఈ విషయంపై మీరేమంటారండి? మీ ఫోన్ని అన్మ్యూట్ చేయండి సార్. సార్ డానియల్ గారు మీ ఫోన్ మ్యూట్లో ఉంది. మనము మరొకసారి రిపీట్ చేయండి సేమ్ వర్డ్స్. సార్ మనం పూర్తిగా గమనించినప్పుడు ప్రజాప్రభుత్వాలన్నీ ఒకే పూసలో పూసినటువంటి వెన్నలాగా మనకు కనిపిస్తున్నాయి. కవిత గారు 10 ఏళ్ళు వాళ్ళ నాన్న పరిపాలించినప్పుడు అన్ని నిక్కచ్చిగా జరగాల, అసలు ఎటువంటి సందేహాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ఏ రోజు కూడా కోరుకోలేదు. అటువంటి స్టేట్మెంట్ కూడా కనీసం స్టేట్మెంట్ కూడా ప్రెస్కు రాలేదు. ఆయన ధర్నా చౌక్ ఎత్తివేస్తే కూడా మాట్లాడినటువంటి కవిత ఈరోజు అదే ధర్నా చౌక్లో ధర్నా చేస్తా అని చెప్పని అంటున్నది. ఎక్కడి నీతి, ఎక్కడి ద్వంద్వ నీతి అనండి, వాళ్ళది వదిలిపెట్టేయండి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్రూప్ 1 కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చర్యలు చాలా పెద్దగా, చాలా ఏమంటాం అసలు అవినీతికి లేకుండా మేము చేస్తున్నాం అనేటువంటి ప్రగల్భాలను నిరూపించుకోవడానికి చేసినట్టుగా ఉన్నాయి. కానీ రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి థామస్ గారు చెప్పారు 71 మంది కాదు 171 మంది కూడా ఒకే సెంటర్ నుండి అయితే అయ్యొచ్చు. దాంట్లో అక్కడ కాపీ జరిగిందని మనం నిర్ధారించలేము. కానీ ఆ 2 రూములలోనే ఎక్కువ మంది అనేటువంటిది నమ్ముతుంది. ఈ 70 ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా 2 రూములలో నుండి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం అనేటువంటిది ఎక్కడ జరగదు. దానికి ఒక అవకాశం అంటే అక్కడ సెంటర్లో ఆ 2 రూములలో బాగా కాపీ జరిగింది అని మనము నిర్ధారించడానికి అదొక ఆరోపణ. దాన్నే సిబిసిఐడి కావచ్చు, రకరకాలైనటువంటి వాటి ద్వారా మనం ఎంక్వైరీ చేపిస్తే తప్పకుండా ఆధారాలు దొరుకుతాయి అనేటువంటిది ఏం లేదు. కానీ ప్రభుత్వాలు ఏవైనా బీజేపీ కాంగ్రెస్కు బీజేపీకి, ఓవైసీ బీజేపీ తోటి, బీజేపీ కాంగ్రెస్ తోటి కుమ్మక్క అయిపోయి టోటల్గా ప్రజలను నిర్వీర్యం చేయడం తప్ప, ప్రజలను తెలివి తక్కువ వాళ్ళని చేయడం తప్ప నిరుద్యోగులను ఏదో చేసి పెడదాం అనేటువంటిది లేదు. ఏదో 10వ తరగతో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరిగితే రీకౌంటింగ్ అవకాశం ఇచ్చినట్టు గ్రూప్ 1కు రీకౌంటింగ్ ఇచ్చి ఇంగ్లీష్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు రీకౌంటింగ్లో ఎక్కువ మార్కులు కలుపుకొని మళ్ళీ మెయిన్ పేపర్లో వాళ్ళకి ఎట్లయినా దిద్దినప్పుడు కరెక్ట్ వచ్చినాయి కాబట్టి వాళ్ళని గ్రూప్ 1లో సెలెక్షన్ చేయడం, ఇవన్నీ కూడా తంతు అంతా చూస్తూ ఉంటే మనకి ఈజీగా అర్థమవుతున్నది. పాలకులు అంటే మనం వడ్డించేవాడు మనవాడైతే తప్పకుండా మనకు మూలుగ బొక్కలే పడతాయి అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందండి. దీన్ని నిజంగా కూడా క్షమించారన్నటువంటి నేరం. ఎందుకంటే ముందే థామస్ గారు చెప్పారు విశ్రాంత అధ్యాపకులతోటి దిద్దిస్తే ఏమున్నది, వాళ్ళు ఖాళీగానే ఉన్నారని. వాస్తవమే కాబట్టి, కానీ ఇదే ప్రభుత్వము గ్రూప్ 1 పెట్టినప్పుడు మేము 2 దశలలో 2 స్టేజ్లలో ఈ గ్రూప్ 1 మెయిన్ పేపర్లను దిద్దిస్తాము. ఫస్ట్ దశలో లోకల్ గా ఉండేటువంటి ప్రొఫెసర్లు, 2వ దశలో వేరే యూనివర్సిటీ ప్రొఫెసర్లతో అన్నారు. అవన్నీ పక్కన పెట్టి విశ్రాంత ఉపాధ్యాయులతో దిద్దించినప్పుడు అర్థమైపోయింది వాళ్ళకి కోడింగ్ డికోడింగ్ పంపించేసి తప్పకుండా వాళ్ళ జాతికి సంబంధించినటువంటి, వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి లేదా కోట్లాది రూపాయలు చెల్లించినటువంటి వాళ్ళకి మాత్రమే గ్రూప్ 1 మెయిన్ లో వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. గ్రూప్ 1 మెయిన్ లో వచ్చి మినిమం ఇంగ్లీష్ లో రానటువంటి వాళ్లకు రికౌంటింగ్ పేరు మీద రికౌంటింగ్ లో ఎక్కువ మార్కులు వేసుకోవడం అనేటువంటిది కూడా మనం ఈసారి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాం. దీన్ని మనం సిబిసిఐడి తోటి కనుక చేసినట్టయితే తప్పకుండా అన్ని బయటపడతాయి. ఎక్కడున్నాయండి కోర్టులు, వ్యవస్థ లేదు, ఏమి అన్ని ఉత్తాయి. మొన్న ఒక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు దొరికినాయి. ఆయనను మామూలుగా బదిలీ చేశారు. ప్రభుత్వము ఆయనకు అండదండలు ఇచ్చింది. కానీ అంతకంటే ముందు ఒక జడ్జి చిన్న ఆరోపణ చేసిండు, జడ్జిలు అవినీతికి పాల్పడుతున్నాడని అన్నందుకే తనను డిస్మిస్ చేసి జైల్లో పెట్టిండ్రు. ఎక్కడండి ప్రభుత్వాలు ఏదనుకుంటే అది చేస్తున్నాయి. ఇదంతా నాటకము, బూటకము, ప్రజలను చూత చేయడమే తప్ప ప్రభుత్వాలు మంచి పరిపాలన అందిస్తున్నాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. రైట్. అదే విషయంపై మరి ఒకసారి మనం శేషసాయి గారి దగ్గరికి వెళ్దాం. శేషసాయి గారు, ప్రస్తుతం ఏదైతుందో
ప్రిలిమ్స్లో ఒకటి, మెయిన్స్లో ఒకటి, హాల్ టికెట్లు వేరు ఇవ్వడం పట్ల మీరు ఎలా స్పందిస్తారండి దీని విషయంలో? సరే, ఇవన్నీ అవకతవకలు జరిగాయండి. ఒకరికి రీకౌంటింగ్ పెడితే 10 మార్కులు తగ్గాయి, ఓకే, 10 మార్కులు ఇంకో చోట పెరిగినాయి. ఒకసారి 482 మార్కులు వస్తే మీరందరూ పేపర్ వాళ్ళకి 60 మార్కులు తగ్గాయి. ఈ అవకతవకలు ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా అవకతవకలు జరిగాయి. నిజంగా కోర్టు కూడా, ధర్మాసనం కూడా మరి తెలంగాణ మన సర్వీస్ కమిషన్ కి ఆదేశించింది సరైన రిపోర్ట్ ఇవ్వని TSPSCకి. వీళ్ళు కూడా ఇస్తారు. ఇవన్నీ బయలుదేరినప్పుడు మనం నిజంగా ఎక్కడ తప్పు జరిగింది, ఇవన్నీ అనుమానాలని కోర్టు పరిధిలో ఉంది, అనుమానాలే, అవకతవకలు జరిగినాయి. ఏ రకంగా చేయాలని ముందు మరి 28వ తారీఖు మళ్ళీ ఇంకోసారి కూర్చొని ఈ విషయంలో చర్చించవచ్చు మనం. రైట్ సార్. కాదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానీ హాల్ టికెట్లు వేరు ఇవ్వడం పట్ల అసలు వాస్తవానికి ఎందుకు అలా జరిగింది అనుకుంటారు? దీనిలో కూడా ఒక అనుమానాలే ఉన్నాయి కదా, అసలు దానిలో అంతర్యం ఏమిటండి? చెప్పినట్టు మరి విద్యార్థి అధ్యాపకులు చేయడం కూడా నమ్మశక్యం కాదు. ఇప్పుడు వాళ్ళకేం భయం ఉంటుంది, తప్పు జరిగితే వాళ్ళు ఆల్రెడీ విశ్రాంతి అధ్యాపకులు, వాళ్ళకేం ఉండదు. అదే కనుక మన దీంట్లో చేసిన వాళ్ళకి చేసిస్తే వాళ్ళకు భయం అనేది ఉంటుంది, జాగ్రత్తగా చేస్తారు. మరి ఇవన్నీ ఒకటిదానిపై ఒకటి అన్ని బయటకు వస్తాయి. ఇవన్నీ అవకతవకలు జరిగింది, నిజము, నిర్విధానాంశం. సార్, ఇదే విషయంపై మరొకసారి థామస్ గారి దగ్గర కూడా సేమ్ విషయాన్ని బట్టి మనం అర్థం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రిలిమ్స్లో కానివ్వండి, మెయిన్స్లో కానివ్వండి, ఏదైతే డిఫరెంట్గా వాళ్ళకి హాల్ టికెట్లు నెంబర్లు కేటాయించారో దీని విషయంపై మీరేమంటారండి? చాలామంది ఎవరైతే గందరగోళానికి గురి అయితే చెప్పండి సార్. అది అవకతవకలు ఎలాంటి జరగలేదు, కేవలం అది సాంకేతిక లోపం వల్లనే ఒక 5-10 మంది విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ అనేది అటు ఇటు అవ్వడం జరిగింది. దానికి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన గవర్నమెంట్ అవకతవకలు జరిగిందని అని ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు సార్. 10 మందికి కాదు సార్, 10 మందికి కాదు సార్. ప్రిలిమ్స్లో కానివ్వండి లేకుంటే మెయిన్స్లో కానివ్వండి అందరికీ డబల్ హాల్ టికెట్ నంబర్లు ఇచ్చారు, ఒకటి కాదు, వేరు హాల్ టికెట్ నంబర్లు ఇచ్చారు. సర్వీస్ మనము వాడుకోవడం వల్ల తప్పేముందండి? విశ్రాంతి ఉద్యోగుల సర్వీస్ మనం వాడుకున్న సార్. ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులకు కాదు సార్, అడిగింది క్వశ్చన్ ఏంటంటే, థామస్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ప్రిలిమ్స్కు మెయిన్స్కు హాల్ టికెట్ నంబర్లు వేరు ఎందుకు ఇచ్చారు, కేటాయించడం వేరు ఎందుకు కేటాయించింది సార్? ఒకటి, మేము కవిత గారి లాగా సింగరేణి క్వశ్చన్ పేపర్ని అమ్ముకోలేదు. టౌన్ ప్లానింగ్ గ్రూప్ 1 గ్రూప్ పేపర్స్ మేము లీక్ చేయలేదు ఎక్కడ కూడా. 2023లో బయోమెట్రిక్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. అంత ఓపెన్ అంత బహిర్గతంగా పేపర్ అమ్ముకోలేదు. అప్పుడు 2023లో కూడా మా NSUA మేము హైకోర్టుకి వెళ్ళి ఆ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేసినాం కదా సార్. ఇప్పుడు దాని గురించి మరి అప్పుడు ఎందుకు కవిత మాట్లాడలేదు? ఇప్పుడు ఒక సెంటర్ యాడ్ టెక్నికల్ లోపం వల్ల ఒక సెంటర్ యాడ్ 10 మంది యాడ్ అవడం వల్లనే అప్పుడు సర్వర్ తీసుకోలేదు, దాన్ని రిలీజ్ చేస్తే దీన్ని ఇంత కవిత గారు రాదంతం చేయడం ఇంతవరకు సబబండి కాదు సార్. ఇప్పుడు బయోమెట్రిక్కు సంబంధించిన మనము విధానం అమలు చేసినప్పటికును అక్కడ దాంట్లో కూడా అవకతవకలు జరిగాయి అని చెప్తున్నారు. ఈ విషయంపై ఎలా మీరు దీనికి ఎలా సమర్థించుకుంటారండి? సార్, ఇప్పుడు ఇష్యూ కోర్టులో ఉంది కదండి. ఇష్యూ కోర్టులో ఉంది, కాకపోతే మనం ఇప్పుడు డిబేట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దీనికి ఒక కంక్లూజన్కి వస్తుందని చెప్తున్నాం. మనం ఇప్పటికి కూడా ఏమన్నామంటే, మీరు చూసిండొచ్చు మా క్యాప్షన్ ఏమున్నది, గ్రూప్ 1 పరీక్షలు రద్దా అని క్వశ్చన్ వేసాము, కానీ రద్దు అవుతుందని కూడా చెప్పలేదు. ఇంకొకటి, నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే డిబేట్లో చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే, కవిత గారు వ్యక్తిగతంగా ఇచ్చారా లేకుంటే పార్టీ పరంగా వాళ్ళు చెప్పారా, డిమాండ్ చేశారా? పార్టీ పరంగా చేస్తే లెట్ హర్ కమ్ అవుట్ విత్ ద పార్టీ స్టాండ్. ఏదైతే బీజేపీ స్టాండ్గా మన ఇప్పుడు శేషసాయి గారు చెప్పారు, ఇది మా స్టాండ్, మేము రద్దు కోరుకుంటలేం, ఏదైతే ఉన్నదో కోర్టు దగ్గర ఉన్నది కాబట్టి కోర్టు ఏమంటే దానికి మేము ఇచ్చేస్తాం. మనకు ఒకసారి మనం ఆకుల శివకుమార్ గారు కూడా గ్రూప్ 1 ఆస్పైరెంట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. ఆకుల శివకుమార్ గారు, వెల్కమ్ టు ద 4 Sides TV అండి. ప్రస్తుతం మన థామస్ గారితో ఫస్ట్ కంక్లూడ్ చేసినాక ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. థామస్ గారు చెప్పండి సార్. ఒకటి, ఇప్పుడు TGPSC మాకు బుర్ర వెంకటేశం గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అయినా ఇప్పుడు ఎవరికన్నా మాకు సాటిస్ఫై లేక కోర్టుకి వెళ్తే కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి కూడా మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందండి. కానీ ఏదో ఒక్కరిద్దరి కోసమే ఎంటైర్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి తెలంగాణ విద్యార్థుల జీవితాలని చెలగాటం పెట్టుకోవాలని కవిత గారి ఆమె ఆలోచన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు.
రైట్, ఓకే. శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు గ్రూప్ 1కు సంబంధించిన అతను కూడా, దీనికి సంబంధించిన అతను, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఇన్ ద గ్రూప్ 1. సో దట్స్ వై జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ మిస్టర్ శివకుమార్ టు యూ, యాజ్ యూ సాటిస్ఫైడ్ దీస్ రిజల్ట్స్ ఆర్ యు ఆర్ ఆస్కింగ్ టు జస్ట్ క్యాన్సల్ దీస్ ఎగ్జామినేషన్స్? లేదండి, ఎందుకంటే ఇప్పటికే చాలా కష్టపడి, మీకు తెలుసు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి గ్రూప్ 1 రద్దయితూనే ఉంది, అసలు రాలేదు. కానీ ఈసారి కష్టపడి చదివి ఏజ్ అయిపోయినా కూడా వాళ్ళ ఆల్మోస్ట్ మీరు చూస్తే చాలా మంది ఏజ్ అయిపోయింది, ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తే మాలాంటి వాళ్ళకి కష్టం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయడానికి వీలే లేదు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టి ఏదో వీళ్ళ రాజకీయ లబ్ధి కొద్ది చేస్తున్నారు, కానీ మా కోసం అయితే కాదు. ఇది 100% చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా ఎట్లాంటి దీన పరిస్థితులు ఉన్నాం. మీరు చూడండి, ఒక్కొక్క కోచింగ్ సెంటర్ లా ఏజ్ అయిపోయి పట్టేదలు వచ్చి అసలు తినక రోజుకి ఒక్క పూట ఉండి పక్క చిక్కిపోయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాగా, ఇప్పుడు మళ్ళీ వచ్చి గ్రూప్ 1 ని క్యాన్సిల్ చేసి మళ్ళీ వచ్చి పెట్టండి అంటే ఇది కాని పని. ఇది మేము ఎంతకన్నా ఒప్పుకోము. ఇది మా వల్ల కూడా కాదు, ఇక భరించే శక్తి మాకు లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని రీక్యాప్ చేయడానికి మేము అస్సలు ఒప్పుకోలేము. దీన్ని మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. మళ్ళీ దీనికైతే ఎటువంటి ఛాన్స్ లేదు. మేము ఓకే సాటిస్ఫై అవుతాం, ఎందుకంటే మళ్ళీ ఎగ్జామ్ రాయలేని పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పటికి ఇంత దూరం వచ్చాం. ఎందుకంటే మీకు తెలిసే ఉంటది, ఒక గౌట్ జాబ్ రావాలంటే ఎంత కష్టమో. అందులో కూడా గ్రూప్ 1 అయ్యేసరికి మాకు కూడా ఎంత కష్టం అవుతుందంటే, తినక ఉండక మేము కష్టపడి చేసి ఇంత దూరం వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీక్యాప్ చేయాలంటే అది కాని పని. నాగుల శివకుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో, కవిత ఏదైతే చెప్పారో, కల్వకుంట్ల కవిత గారు అవకతవకలు జరిగాయి అని ఒక ఆరోపణ చేశారు. పార్టీ పరంగా చెప్పలేదు, వ్యక్తిగతంగా చెప్పారు. పార్టీ పరంగా చెప్తే పార్టీ స్టాండ్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ప్లస్ ఆమె ఏమన్నారంటే, ఒకే 2 ఏదైతే అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ నుంచి వెళ్ళి 71 మంది అర్హులయ్యారని చెప్పారు. ఇంకొకటి ఒకే సంబంధించింది మనం చూసినట్టయితే, అక్కడ 10 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎప్పుడైతే ఎగ్జామినేషన్లో హాజరు కాలేదో, కానీ ఎగ్జామ్స్కి సంబంధించింది ఎప్పుడైతే పరీక్ష పత్రాలు అయితే రిజల్ట్స్ వచ్చాయో అప్పుడు 10 మంది దాకా ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత అవకతవకలు జరిగాయన్నప్పటికీ కూడా మేము మీ బాధను అర్థం చేసుకుంటున్నామండి. కేవలం 10 సంవత్సరాల తర్వాత ఏజ్ బార్ అయిపోయింది. ప్రతి చోట మనం తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఈరోజు మన దురదృష్టం ఏంటంటే, ఎవరైతే మనకు వచ్చింది నిధులు, నియామకాలు, నీళ్లు అని తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఈ రోజుకు ఉద్యోగాల పట్ల మాత్రం, యువకుల పట్ల మాత్రం, ఎవరైతే ఉద్యోగంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వారికి ఇప్పటి వరకు వారికి సరైన పద్ధతితో న్యాయం చేయలేదని మనం అనుకుంటున్నాం. ఏ పార్టీ అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా అయినప్పటికీ ఇంత పెద్ద గందరగోళం, ఇది అవకతవకలు జరగాయన్నప్పటికీ కూడా మీరు ఏదైతే సమర్థిస్తున్నారో, రిజల్ట్స్ రానియండి, దానికి వచ్చిన కాడికే పోనీయండి చెప్తున్నారో, దానికి మీరు చెప్తున్న దానికి మీరు ఆహ్వానిస్తూనే దీనికి మీరు ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆపి మళ్ళీ పెడితే, ఇప్పుడు మళ్ళీ ఎంతో లక్షల మంది మళ్ళీ వచ్చి ఇప్పుడు కష్టపడ్డోడు కూడా వెళ్ళిపోతారు కదండి. కష్టపడ్డోడు కూడా వెళ్ళిపోతారు. ఇప్పటికే చాలా వరకు ఇక ఓపిక ఎవరికి లేదు. ఎందుకంటే ఒక ఎగ్జామ్ 3 సార్లు అంటే ఇక మనది అసలు వీళ్ళు ఆఫీసర్స్ ఏం చేస్తారో, ఒకవేళ అవకతవకలు చదివితే అసలు ఆఫీసర్స్ ఏం చేస్తారో చూసుకోరా వీళ్ళు. కానీ ఒక్కటేంటిదంటే, ఒకవేళ అదే అవకతవకలు జరుగుంటే ఇంకెక్కువ తెలిసేది కదా. ఓకే, డానియల్ గారు, అవే ఎక్కువ జరగదు. ఇప్పటికీ డానియల్ గారు, ఇప్పుడు ఒక గ్రూప్ 1కు సంబంధించిన ఒక అభ్యర్థి ఎంత ఆవేదపడుతూ చెప్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. మన బిడ్డలు కూడా ఇలాగే ఈరోజు ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ సాధించిన తర్వాత కూడా వారి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారిని ఇంత నిర్లక్ష్య వైఖరికి రాజకీయ పార్టీలు చేస్తున్నాయో కళ్ళారా మనకు ఇప్పుడు శివకుమార్ గారే మనకు నిదర్శనం. ఈ విషయంలో ప్రస్తుతం అతను ఇంత పెద్ద హోల్ హార్టెడ్గా చెప్తున్నారు ఏంటంటే, ఏదైనప్పటికీ ఆ 21,077 మంది కాక 21,085 మంది అని చెప్తున్నారు. దానికి కూడా మేము ఆహ్వానం చెప్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో ఉన్నది కాబట్టి అది ఎడ్జేస్తారు. కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్పారండి. శివకుమార్ గారు చెప్పారు ఏంటంటే, మా ఏజ్ బార్ అయిపోతున్నది సార్,
దానికి సంబంధించిన మరొకసారి మేము ప్రిపేర్ కాలేము, ప్రిపేర్ అయితే మళ్ళొకసారి ఈ ఎవరైతే సెంటర్స్ ఉన్నాయో కోచింగ్ సెంటర్స్ వాళ్ళ మీదనే లక్షల రూపాయలు వెచ్చవలసి వస్తుంది, ఇలా మేము చేయలేము, మాకు ఓపిక నశించిపోయిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎట్లా స్పందిస్తారండి? ఇప్పుడు ప్రధానంగా శివకుమార్ గారు చెప్పానండి. శివకుమార్ యూత్, తను ఎగ్జామ్ రాసే మేరకు మాత్రమే ఎక్కువ అనలైజ్ చేసుకోగలుగుతాడు. గత చరిత్ర కానీ భవిష్యత్తులో ఇలా ఉంటుందని చెప్పి ఇప్పుడు అంత తొందరగా స్పందించకపోవచ్చు. ఇంకా కొద్ది టైం పడుతుంది. నేను అనుకుంటా బహుశా 27-30 years ఉంటాయేమో శివకుమార్ గారికి. చరిత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క 10 ఏళ్ల చరిత్ర, వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షలు, ఆ విధానము చూస్తే, లేదా నార్త్ ఇండియా వైపు జరిగినటువంటి పరీక్షలు చూస్తే, ఇవన్నీ చూసినప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా ట్రాన్స్పరెన్సీ కనిపించటం లేదు అనేటువంటి విషయాన్ని ఏ యువకుడైనా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థి అయినా కూడా దాన్ని ఈజీగా నిర్ధారించుకోగలుగుతాడు. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా దాంట్లో ప్రధానంగా ఈ 2 అంశాలు, కోర్టులో ఉన్నది కాబట్టి ఏం చేయలేము, పరీక్ష రద్దు చేయాలా, పరీక్ష రద్దు చేయాలని మీరు అనటం లేదు, మేము అనటం లేదు. మీరు నేను అన్న వాళ్ళు రద్దు చేయరు. ఎందుకంటే వాళ్ళు పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ ఏ రకంగా మెయిన్ వరకు పట్టుకురావాలి, మెయిన్ నుండి ఏ రకంగా సెలక్షన్ లిస్ట్ లో పెట్టాలనేటువంటి ప్రక్రియ మొత్తము అయిపోయింది. ఎవరైతే చాలా ఇబ్బంది పడ్డారో, ఎవరైతే ఈ ప్రధానమైనటువంటి అడ్డంకులను దగ్గరుండి గమనించారో వాళ్ళు మాత్రమే మళ్ళీ అవకతవకలు జరిగినాయి అని చెప్పి కోర్టుకు పోయింది తప్ప ఎవరు దాంట్లో పోలేదు. ప్రభుత్వం కూడా ఏంటంటే మళ్ళొక గ్రూప్ 1 ఇస్తాము నోటిఫికేషన్ అని ఈ నిరుద్యోగులను మళ్ళీ అగ్గి మీద నీళ్లు పోసినట్టుగా అది చల్లార్చేటువంటి ప్రయత్నం చేసింది. నిజమే, చాలా ఏళ్ల తర్వాత శివకుమార్ గారు అన్నట్టుగా 11 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పడింది. దానికి ప్రిపేర్ కావడం కానీ ఇక్కడ దాకా రావడం కానీ కష్టసాధ్యమైనటువంటి పని. కానీ ఇన్ని అవకతవకలు చేసుకుంటూ ప్రభుత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉందా? కోట్లాది రూపాయలను, లక్షల కోట్ల రూపాయలను ఒకవైపు తినుకుంటూ వాళ్ళ అభ్యర్థులను మంచి ఉద్యోగాలలో పెట్టిపోతే మళ్ళొక 40 ఏళ్ళు మా వర్గమే అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అని కార్యనిర్వాహక వర్గంలో ఉంటుంది అనేటువంటి ఒక తాపత్రయము పాలక వర్గంలో ఉన్నది. ఏదైతే కార్యనిర్వాహక వర్గము, తర్వాత న్యాయశాఖ, ఈ శాసన నిర్మాణ శాఖ, ఇవి 3 కూడా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఒకదాని వెనుక ఒకటి నిర్మించుకుంటూ బలహీన వర్గాల వారిని, మైనార్టీలను, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్లను తొక్కేస్తూ వాళ్ళు ముందుకు పోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. దీన్ని వీళ్ళందరూ కలిసికట్టుగా కనుక ఎదుర్కోకపోయినట్టయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లాంటి జీవోలు ఇంకా తీసుకొచ్చి మళ్ళీ బీసీలను, ఎస్సీలను అనగదొక్కేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి తప్ప న్యాయం జరుగుతుంది అనేటువంటి విషయం మాత్రము ఎక్కడ మనం ఆశించినా అది కానరావడం లేదనేటువంటిది మనం చూడొచ్చు. రైట్. అదే విషయంపై మనం ఒకసారి శేషసాయి గారి దగ్గరికి వద్దాం. శేషసాయి గారు చాలా క్లియర్గా ఇప్పుడు మన డానియల్ గారు చెప్పారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఏదైతే అవకతవకలు జరిగాయో దాన్ని మనం సమర్థించుకుంటూ ఈ ఏదైతే కోర్టులో ఉన్నది అది వేరే అంశం, కానీ వీరికి సంబంధించింది దాని మీద సరైన చర్చ జరగకుండా, దాని మీద సరైన స్పందించకుండా దీన్ని కొనసాగిస్తే రేపు రాబోయే భవిష్యత్తు తరాలకు సంబంధించింది ఎవరైతే అభ్యర్థి లంచం ఇచ్చి అనే మనం అనుకున్నట్టుగా ఏదైతే లంచం ఇచ్చి అతను అక్కడ లంచాలకు పాల్పడి కోట్ల రూపాయలు, లక్షలు ఇచ్చే ఈ అర్హులుగా వచ్చేశారో వారు 30 సంవత్సరాల పాటు మన మీద రాజ్యం వెళ్తారని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ప్లీజ్? మంచి అంశంపై, విద్యార్థుల అంశంపై మంచి చర్చ పెట్టినందుకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఎవరేమన్నా ఇప్పుడు మనకు కావాల్సింది ఇప్పుడే శివకుమార్ మిత్రుడు చెప్పినట్టు 11 సంవత్సరాల తర్వాత ఒకసారి ఈ అవకాశం వచ్చింది. ఈ విషయంలో మన వాదాపవాదాలు అందరూ ఉన్నాయి. ఈ విషయంలో కూడా కొంచెం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కోర్టు పరిధిలో ఉంది. కోర్టు కూడా మరి పొద్దున వీళ్ళని ఆదేశించింది, టీఎస్పీఎస్సీసీని. వీళ్ళు కూడా నివేదిక ఇస్తారు. ఏది జరిగినా ఇవి అవకతవకలు ఉన్నాయి. మీరు చెప్పిన విశ్లేషకులు ఇప్పుడు సార్ చెప్పినట్టు కూడా కొన్ని ఉన్నాయి. అందరూ సమీక్షించుకోవాలి. గౌరవప్రదంగా అందరూ కూడా ఈ ఎగ్జామ్ ని, ఇది గ్రూప్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఉన్నది. సో దీన్ని పకడ్బందీగా నిర్వహించాల్సిన అంశం అయితే ఉంది. రైట్ సార్. ఇంకొక విషయం అయితే మనం థామస్ గారి దగ్గర వెళ్దాం. థామస్ గారు,
గత 2-3 రోజుల నుంచి వెళ్ళి ఒక వీడియో వైరల్ అవుతున్నదండి. ఆ వైరల్ వీడియోలో ఒక మంత్రికి తనకు సంబంధించిన బంధువును ఒక పోస్ట్లో కేటాయించాలని అభ్యర్థించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం ఆ ఎస్పెక్ట్ వేరే కావచ్చు, అయినప్పటికీ ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించింది, ఈరోజు ఇంతమంది అభ్యర్థులు ఒకే సెంటర్ నుంచి వెళ్ళి ఎంపిక కావడము, అలాగే ఒక సెంటర్ను ఎక్స్టెన్షన్ చేయడము, అలాగే 10 మంది అభ్యర్థుల పేర్లను ఫలితాలలో వెల్లించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈ నేపథ్యంలో అంత బ్రాడ్ మైండెడ్గా మనకు సంబంధించిన గ్రూప్ 1 అభ్యర్థి అనేటి నాగుల శివకుమార్ గారు ఏమన్నారంటే, ఏదైనప్పటికును అది ఏదన్నా కానియండి అని చెప్తున్నారు ఒక బ్రాడ్ మైండెడ్గా. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పారదర్శకంగా ఈ పరీక్షలు నిర్వహించలేదు, ఈ విషయంపై మీరేమంటారండి? సార్, ఇప్పుడు సోదరుడు శివకుమార్ గారు చెప్పినట్టు ఏదో చిన్న లోపం వల్ల ఎంటైర్ పరీక్షల్ని క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు. మాకు రాక అవకాశం వచ్చింది అంటే తమ్ముడు ఏం చెప్పారంటే, ఇండైరెక్ట్ గా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నౌకర్లు అనేవి వస్తున్నాయి. ఎప్పుడు ఏ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో అందరు నిరుద్యోగులకు మెడికల్ ఫీల్డ్ లో కానీ టీచర్లకు ప్రమోషన్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ నియామక పత్రాలు ఇచ్చారు. మీ అందరు సూచన అదొక మన వేడుకలాగా చేసుకున్నాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి టీఆర్ఎస్ నేతలు కానీ ఇంకా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు ఓర్చుకోలేక ఇది మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే. కానీ తెలంగాణ యువకులకు తమ్ముడు శివకుమార్ లాంటి యూత్ కి మన గవర్నమెంట్ ఇది ప్రజా గవర్నమెంట్, మా మీద విశ్వాసం ఉంది వాళ్ళకి. సో తప్పకుండా అలాంటి యువకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాము. మా మేనిఫెస్టోలో మేము పెట్టిన ఏదైతే ఈ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మా మేనిఫెస్టో ఏ విధంగా పెట్టినామో అది మేము 100% ఫుల్ఫిల్ చేస్తాము. అది తెలంగాణ యువతకి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందని మేము నమ్ముతున్నాము. అంటే లేదు, నిన్న ఏదైతే జరిగిందో ఒక గ్రూప్కు సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన అయితే వీడియో వైరల్ అవుతుందో దాని మీద మీరు ఎలా స్పందిస్తారండి? సార్, ఇప్పుడు ఆ వీడియోలో ఏం వచ్చిందో మీరు విన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసారా రియల్? ఒకవేళ మన పర్సెప్షన్ రియలే అనుకుందాం. వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. ఓకే, ఏరోనాటికల్ నియామకాలు మనం చేస్తామండి. అది అయినప్పటికీ ఒక మంత్రికి చెప్తున్నట్టుగా వైరల్ ఉన్నది కదండి. ఏవియేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఏంటండి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ కానీ ఆన్ వైరల్ వీడియో వాట్ వీ హ్యావ్ సా దట్ there is she is recommending one of the candidates. So right now at this present moment here group 1 examsలలో కూడా ఇలాంటి జరిగాయని ఏదైతే భావిస్తున్నారో దానికి తావిస్తున్నట్టుగా ఉంది కదా అంటున్నాను. లేదండి, ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసేరు ఎక్కడ రికమెండ్ చేయండి అంటే పైలట్ గానే ఎక్కువ చెప్తారండి. అంత తప్ప గవర్నమెంట్ పోస్ట్ కాదు, తీసుకుపోయే ఇల్లీగల్ గా అపాయింట్ చేసేది కాదు కదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవకతవకలు చార్టెడ్స్ ఉంటాయి, ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయి, దానికి ఇప్పుడు మిలియనీర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రైవేట్ జెట్లు ఉంటాయి, దానికి ఏదో వాళ్ళు అపాయింట్ తెలిసిన పరిచయాలతో పెట్టుకుంటామండి. ఇప్పుడు మన కార్ కి డ్రైవర్ ఎట్లనో అర్థమైందండి, మన ఒక స్కూల్ బస్ ఉంటే డ్రైవర్ని ఎట్లా అపాయింట్ చేసుకుంటామో అట్లా ప్రైవేట్ వ్యక్తులకు మావాడు ఏరోనాటికల్ చేసిండు అని ఒకటి చెప్పండి, రెఫరెన్స్ ఉంటే చెప్పండి అని అడిగింది తప్ప పలానా గవర్నమెంట్ లో కావాలని మేము మెన్షన్ చేయలేదు. దానికి కూడా ఇంత వైరల్ చేసి ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. మేము సార్ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ కవిత గారికి నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాండి మన 4 సైడ్స్ టీవీ ద్వారా. సింగరేణి పేపర్ లీక్ అయినప్పుడు ఒకే ఇంట్లో 3-4 జాబులు వచ్చినప్పుడు ఆవిడ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏఈ కానీ టౌన్ ప్లానింగ్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ లీక్ అయినప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడలేదు? గ్లోబరీనా ప్రైవేట్ కంపెనీకి ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆవిడ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎంతో మంది తెలంగాణ యువత నౌకర్లు ఎవరిని సూసైడ్ చేసుకున్నప్పుడు కవిత గారు అప్పుడు ఎందుకు స్పందించలేదు? రైట్ సార్, ఒకసారి మనం మన విద్యార్థుడు అయినటువంటి నాగుల శివకుమార్ దగ్గరికి వెళ్దాం. శివకుమార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పారో కేవలం ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టుగా మన కాంగ్రెస్కు సంబంధించిన తెలంగాణ యువజన కాంగ్రెస్ థామస్ చెప్పారు, అలాగే మనకు సంబంధించిన రోహిత్ శేషసాయి గారు కూడా చెప్పారు, మన బద్దం డానియల్ గారు కూడా చెప్పారు.
నిరాధారమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి లేదు. కాకపోతే ఆ కోర్టు పరిధిలో ఉన్న బట్టి కోర్టు 20 తారీఖు వరకు దానికి సంబంధించిన వెర్డిక్ట్ ఇస్తుంది. దాని మీదనే మనం ఆధారపడి ఉన్నామని చెప్తున్నారు. అయినప్పటికీ మీరు ఒక బ్రాడ్ మైండెడ్గా ఏదైతే పరీక్షలు నిర్వహించారో దాని మీదనే, ఆ బేసిస్ మీదనే వారికి కంటిన్యూ కావాలని చెప్పారు. ఈ విషయంపై యాజ్ ఎ కంక్లూజన్గా ఏదైతే నిరాధారమైన ఆరోపణలు అనుకుంటారా, లేకపోతే దీని ఆరోపణలకు సన్న వాస్తవం కూడా ఉన్నదని మీరు భావిస్తున్నారా? అయితే నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. నేనైతే అనుకుంటా అంటే ఒకవేళ సరే అనుకున్నట్టే ఎగ్జామ్ లో ఏమన్నా అవకతవకలు జరిగితే ముందే తెలిసేవి కదా. మనకి లాస్ట్ టైం అవకతవకలు జరిగితే ఎంత పెద్ద లొల్లులనేవో అందరికి తెలుసు. సో ఇప్పుడు కూడా జరిగేది ఉంటే ముందే తెలిసేటి కదా. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా వరకు చాలా మందికి ఓపిక నశించిపోయింది. ఒకవేళ ఇప్పుడు అవకతవకలు జరిగేది ఉంటే మాత్రం గ్రూప్ 1 ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి ఆ కష్టం తెలుసు. ఎందుకంటే ఊరికే మాత్రం ఇలా చేయకూడదు, ఎందుకంటే అయిందా కాలేదా అని మనకి ఇంకా స్పష్టం కాలేదు కదా. ఒక్కసారి మనకి ఎప్పుడైతే ఒకసారి స్పష్టంగా అవుతుందో అప్పుడు కూడా మనం మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉంటది. నేనైతే ఇప్పటి వరకు నమ్ముతుంది ఏంటిదంటే ఏం కాలేదు అని ఒక చిన్న నమ్ముతున్నా. ఎందుకంటే ఎగ్జామ్ మళ్ళీ రాసే అంత ఓపిక మాత్రం మాకు లేదు. ఇప్పటికీ మా పేరెంట్స్ లక్షలు పెట్టి చదివించి ఆ యూనివర్సిటీల ఆ కోచింగ్ సెంటర్లా 2 మేనేజ్ చేసుకుంటా, రోజుకు ఒక పూట తిండి తినుకుంటా మేము వండుకుంటా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే మాత్రం కాని పని. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఏమైతుందంటే మా కింది జనరేషన్ వాళ్ళకి ఛాన్స్ కూడా ఉండదు. బాయ్. ఓకే, డానియల్ గారు, కంక్లూడ్గా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవరైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ని కూడా దాదాపుగా 2000 మందిని ఎవరైతే రిటైర్డ్ అయిపోయారో వారిని మరీ తిరిగి డిప్యుటేషన్ మీదనో వాళ్ళ సర్వీసెస్ను మరొకసారి ఉపయోగించుకోవాలని వీళ్ళు ఎవరైతే ఉన్నారో రికమెండ్ చేశారు. కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా వారికి సంబంధించిన గత కొన్ని రోజుల క్రితమే ఒకసారి వాళ్ళందరూ నేను తీసేస్తున్నాను అని చెప్పారు. అనివార్య కారణాల వల్ల ఎవరికైనా అత్యవసర సర్వీసులతో తీసుకుంటే తీసుకోవచ్చు అని మరొకసారి దానికి ఒక సాకు పెట్టారు. ఇప్పుడు మరొకసారి ఏమన్నారంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో రిటైర్ అయిన ఎక్స్పీరియన్స్ ఎంప్లాయీస్ అనుకుంటా వారికి 2000 మందిని మరి తిరిగి ఉద్యోగాలకు తీసుకోవాలి అని వాళ్ళు రికమెండ్ చేసినట్టుగా చెప్తున్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్టే 58 నుంచి వెళ్ళి 61 వరకు వచ్చింది. కొత్త యువకులకు అవకాశం కల్పించకుండా ఎవరైతే రిటైర్ అయిన ఎంప్లాయీస్ను కూడా 58 నుంచి వెళ్ళి 61 వరకు తీసుకోవడమే తప్పిదం. తర్వాత 61లో రిటైర్ అయిన వారిని కూడా మరొకసారి ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వారి సర్వీసెస్లో తీసుకోవడం అనేది ఇంకా కొంచెం యువత ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారి మీద ఇంకా భారం పెట్టినట్టే కదా సార్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డిబేట్ ఈ కంక్లూజన్కి ఒకసారి మీరు సమాధానం చెప్పుకుంటూ ఈరోజు 21,085 మంది విద్యార్థులు ఆశావాహులు ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఈరోజు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యారో పాస్ అయ్యారో వారిని ఎలాంటి సలహాలు ఇస్తున్నారో చెప్పి మీరు ఈ డిబేట్ను కంక్లూడ్ చేద్దాం. చెప్పండి సార్. ప్రధానంగా సార్ నేను ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏమిటంటే, నేను పనిచేసినటువంటి 40 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము కార్యనిర్వాహక వర్గంలోకి చొరబడి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా చేసుంటే చిన్న వినయ్ చేసుండొచ్చు. కానీ కవిత ఈరోజు గొంతెత్తినట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గొంతెత్తితే రానున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి తను కీర్తించబడుతుండేనేమో. అన్ని అవకతవకలు జరిగినాయి. థామస్ గారు చెప్పారు, వాళ్ళ యొక్క చరిత్ర ఇంటర్మీడియట్ తోటి స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ ప్రైవేట్ వాళ్ళకి దిద్దేయడానికి ఇవ్వడము, దాదాపుగా 12-14 మంది పిల్లలు చనిపోవడము, అక్కడి నుండి మొదలుకొని గ్రూప్ 1 వరకు పతాక స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. అది మాక్సిమం అవినీతికి ఆస్కారం ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇట్లాంటి సందర్భంలో మనము ఏదైనా ఒక ప్రజాప్రభుత్వము ప్రజల కోసము నిరుద్యోగుల కోసము ఉంటది అని అనుకోవడము అది కలనే అయితే తప్ప వేరే కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా
ఏ ప్రభుత్వమైనా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, కానీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండటం లేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి ఒక ఎజెండా ఉన్నది, వాళ్ళ వర్గం ఉంటది. వాళ్ళ వర్గంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క జాతిని వాళ్ళని నియమించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ఎవరు కూడా పాత కాలంలో శాస్త్రి లాగా, లాల్ బహదూర్ శాస్త్రి గారి లాగా, లేకపోతే దామోదరం సంజయ్ గారి లాగా ఎవరు మనకు కనిపించడం లేదు. అట్లాంటి మంచి మంత్రులు, మంచి ముఖ్యమంత్రులు, మంచి ప్రధానమంత్రులు కనుక ఉన్నట్టయితే తప్పకుండా అటువంటి ఒక మంచి క్రీము కార్యనిర్వాహక వర్గంలో ఉండి ప్రజలకు మంచి మేలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఒక రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ జాబ్ క్యాలెండర్ లోనే పెట్టొచ్చు. దీంట్లో ఉన్నటువంటి మెరిట్ ప్రకారంగా మేము 31 డిసెంబర్ వరకు వీళ్ళని ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో నింపుకుంటూ పోతామని చెప్పి మళ్ళీ జనవరి వరకు మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ ప్రిపేర్ అవుతారు. కానీ గ్రూప్ 1 ఎప్పుడు పెడతారో వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు, కోచింగ్ సెంటర్ వాళ్ళకి తెలియదు, పేరెంట్స్ కి అసలు తెలియదు. ఆ రకంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా లక్షలాది రూపాయలు వదులుకుంటున్నారు. నిరుద్యోగులేమో మానసికమైనటువంటి ఆ బాధలో కొట్టుమిట్టాడుతూ ఏదో ఒక ఉద్యోగం వస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. నేను ఒక చిన్న సూచన ఇవ్వదలుచుకున్నా, కాంగ్రెస్ వాళ్ళకి కనుక ఉన్నట్టయితే ఏదైనా ఒక రిటర్న్ టెస్ట్ పెట్టినప్పుడు, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వము 3 ఏళ్లు పెంచింది, కానీ ఎవరికి కూడా అది సంతోషంగా లేదు. చాలా మంది నిలబడేటువంటి పరిస్థితి కూడా లేదు. కానీ వచ్చేటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్లు పెంచింది తప్ప ఉద్యోగుల మీద మమకారంతో కానీ ప్రజల మీద మమకారంతో కానీ కాదు. మీరు అన్నారు ఇంతకు ముందు మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు సర్వీస్ లో ఉండేటువంటి వాళ్ళని, కానీ నిజంగా కూడా చూసినట్టయితే యూత్ కూడా, యంగ్ పీపుల్ కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఎవరైనా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటే మాకు అప్లై చేసుకోండి, మేము ఫలానా వాటిలలో మిమ్మల్ని నియమిస్తామని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. కోకోర్లలో వస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, మన దగ్గర ఉండలేక. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ఇంకొక చిన్న సూచన కూడా ఏంటంటే, మీరు ఇప్పుడిప్పుడే కంప్లీట్ అయినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కి 15,000, 20,000 కంటే ఎక్కువ ఎవరు ఇవ్వటం లేదు. మీరు అదే ఉద్యోగాలను 25,000తోటి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు మీ ఆర్థికంగా మీరు కుదుట పడే వరకు వాళ్ళందరినీ ఒక 50,000, 1,00,000, 2 లక్షలు ఒకేసారి రిక్రూట్మెంట్ చేయండి. నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. జీతాలతోటి, బడ్జెట్ తోటి వాళ్ళని యూత్ ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒక గ్యారంటీ ఇచ్చేటువంటి అవకాశం మనకు ఉన్నది, మన చేతుల్లో ఉన్నది. అది ఇవ్వకుండా వాళ్ళ జాతికి వాళ్ళకు మేలు చేయడానికి పడినప్పుడు 563 పోస్టులలో 100-150 నువ్వే తీసుకపోతే 350, 400 పోస్టులకు ఏం కాంపిటీషన్ ఉంటుందండి? లక్షలాది మంది అప్లై చేస్తున్నారు. అది ఆలోచించాలి ప్రభుత్వాలు. కాబట్టి నేను ఆశపడేది ఏంటంటే, ప్రభుత్వం ఇప్పటికైనా కూడా, ఇంకా టైం ఉంది, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. మంచి పేరు రావాలంటే మంచి ఉద్యోగులు కార్యనిర్వాహక వర్గంలో ఉండాలి. కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేసుకొని ప్రభుత్వం ప్రజలతోటి మమేకమై వాళ్ళ యొక్క కెరీర్, అంటే ప్రభుత్వం యొక్క కెరీర్ ని మళ్ళీ ఒకసారి గెలుచుకోవడానికి ఈ పరిస్థితిని తయారు చేసుకుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జానియల్ గారు. ఏదైతే సూచనలు సలహాలు ఇస్తారో థామస్ గారు చాలా క్లియర్గా దీనికి ఆచరణలో తన అధిష్టానానికి కూడా ఈ సలహాలు సూచనలు అందిస్తారని, అలాగే ఫోర్సైజ్ టీవీ కూడా తన ప్రయత్నంలో భాగంగా ఏదైతే మీరు సూచన ఇచ్చారో దానికి ప్రభుత్వానికి అందజేస్తా అని మనం వెల్లడిస్తూ, అలాగే ఈరోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గ్రూప్ 1 పరీక్ష కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏ పరీక్ష కానివ్వండి, నిరుద్యోగులకు సంబంధించిన వారి భవిష్యత్తుతోని చెలగాటం ఆడకుండా పారదర్శకంగా ఖచ్చితంగా ఒక నియమాలు ప్రకటించి దాని ప్రకారం యూత్కు వెళ్ళి వారికి సరైన పద్ధతిలో వారికి పరీక్షలు నిర్వహించి వారిని రిక్రూట్ చేసే ప్రక్రియలో చాలా పారదర్శకంగా వ్యవహరిస్తారని భావిస్తూ, ఈరోజు ఏదైతే ఉన్నదో ఈరోజు గ్రూప్ 1 కావచ్చు, రేపు గ్రూప్ 2 కావచ్చు, ఇంకా అనేక జాబ్ క్యాలెండర్స్ను డిక్లేర్ చేస్తూ సంవత్సరం పరంగా ఎన్ని ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నాము, అలాగే ఎవరైతే ఆస్పిరెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వారి సీనియారిటీని, వారి ఎక్స్పీరియన్స్ను బట్టి వారిని ఉద్యోగాలలో, ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని ప్రమోషన్స్ కల్పిస్తూ కొత్త వారికి అవకాశం కల్పించి చిన్న
ప్యాకేజెస్ అని ఏదైతే ఉన్నారో ప్యాకేజెస్ జీతభత్యాలు ఏదైతే ఉన్నదో చిన్నటి నుంచి వెళ్ళి మొదలుపెట్టి వారి స్టెప్ బై స్టెప్ కొంచెం వారికి సంబంధించిన వారి సర్వీస్లను కూడా మనం ఉపయోగించుకుంటారని భావిస్తూ రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో బ్రహ్మాండమైన యూత్ను మనం ఇంట్రొడ్యూస్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 3.5 సంవత్సరాల